యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు పాల్గొన్న ఒక కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు విధానపరమైన అంశాలపై జరగనున్నాయని ఆయన తెలిపారు. నయా ఫాసిస్టు పరిపాలనకు వ్యతిరేకంగా లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని, రాజ్యాంగంలోని మౌలిక విలువలను కాపాడటానికి ప్రతిపక్ష పార్టీలు సుదర్శన్ రెడ్డికి మద్దతు ప్రకటించాయని చెప్పారు. బివి రాఘవులు బీఆర్ఎస్ పార్టీని అవకాశవాద పార్టీగా అభివర్ణిస్తూ రాజ్యాంగ రక్షణ అవసరమైన సమయంలో లౌకికవాదానికి వ్యతిరేకంగా పరోక్ష మద్దతు ఇచ్చిందని విమర్శించారు. అలాగే జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్రాలకు భారీ నష్టం వాటిల్లిందని, తెలంగాణ రాష్ట్రానికి సుమారు 9,000 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. యూరియా నియంత్రణ ద్వారా రైతులను పంటల మార్పిడి వైపు నడిపించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. ఈరోజు ఒక ముఖ్యమైన రాజకీయ అంశం దేశంలో జరుగుతుంది. ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒకవైపున బీజేపీ ఎన్డీఏ కూటమి తరఫున ఒక ప్రముఖ ఆర్ఎస్ఎస్ కార్యకర్త నాయకుడు ఉపాధ్యక్షులుగా పోటీ చేస్తున్నారు. మరోవైపున మాజీ న్యాయమూర్తి, గొప్ప రాజ్యాంగ నిపుణులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు ప్రతిపక్షాల తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ పోటీ విధానపరమైన అంశాల మీద ఈ పోటీ జరుగుతున్నది. ఈరోజు దేశం ఎదుర్కొంటున్న ఒక నయా ఫ్యాసిస్టు తరహా పరిపాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, ఫెడరలిజాన్ని, సామాజిక న్యాయాన్ని రక్షించేదానికి, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్న మౌలిక విలువలు ఈ విలువల్ని రక్షించడం అంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవడం. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునేదానికి కృషి చేసే శక్తులన్నీ ఈరోజు సుదర్శన్ రెడ్డి గారికి మద్దతిస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ వైఖరిని తెలుసుకోవాల్సింది. రాజ్యాంగం వైపు ఉంటారా, రాజ్యాంగం విచ్ఛిన్నకుల వైపు ఉంటారా తెలుసుకోవాల్సిన సందర్భం. ఇప్పటికే పార్టీలు తమ వైఖరులను ప్రకటించినాయి. దురదృష్టవశాత్తు తెలంగాణ నుండి బీఆర్ఎస్ మాత్రం మేము దూరంగా ఉంటాం, ఎన్నికలకి మేము న్యూట్రల్గా ఉంటామని చెప్పేసి ప్రకటించింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటన చేశారు. ఓట్లు ఎన్ని ఉన్నాయనేది ముఖ్యం కాదు. ఈ ఎన్నికల్లో ఏ విధానం వైపు ఉన్నారు, ఏ రాజకీయం వైపు ఉన్నారు, రాజ్యాంగం రక్షించుకునే శక్తుల వైపు ఉన్నారా, రాజ్యాంగాన్ని నాశనం చేసే శక్తుల వైపు ఉన్నారా అని తెలుసుకోవాల్సిన సందర్భం. ఇటువంటి ముఖ్యమైన సందర్భంలో కూడా బీఆర్ఎస్ తన అవకాశవాద వైఖరిని ప్రదర్శించింది. ఈ అవకాశవాద వైఖరి బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం చేస్తుంది. లౌకికవాదాన్ని పరిరక్షించాల్సిన సమయంలో లౌకికవాదాన్ని నాశనం చేసే వాళ్ళకి ఒక రకంగా పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టయింది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తుని చేయడానికి, ప్రజాతంత్ర ఎన్నికల్ని దెబ్బతీయడానికి కోసం ఎలక్షన్ కమిషన్ను ఉపయోగించుకొని కేంద్ర బీజేపీ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ రూల్స్ని, ఎస్ఐఆర్ని తప్పుపట్టిన సందర్భంలో నెక్కచ్చిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వైపు ఉండకుండా బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే శక్తుల వైపు ఈరోజు పరోక్షంగా ఉన్నట్టయింది. అందుకని ఇంకా సమయం ఉంది, ఇప్పటికైనా ఆలోచించవచ్చు. ఎన్డీఏకి, బీజేపీకి సాయపడిన ఏ ప్రాంతీయ పార్టీ, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దానికి తోడ్పడిన ఏ ప్రాంతీయ పార్టీ ఇప్పటి వరకు బట్టగట్టలేదు. క్రమేణా దాన్ని నాశనం చేసి బీజేపీ పెరిగింది. బీఆర్ఎస్కి కూడా అదే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ అవకాశవాద వైఖరిని విడనాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. తమ వైఖరికి వారు చెప్పిన కారణం మరీ అన్యాయంగా ఉంది. మొదటగా మనం
బోడిగుండుకి మోకాలు చెప్పుకి ముడిపెట్టడం అంటామే. రైతులకి ఎరువుల సరఫరాలో, యూరియా సరఫరాలో విఫలమవుతున్నందుకు గాను ఈ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులకి మేము వేయకుండా దూరంగా ఉన్నామని చెప్పి ప్రకటించారు. ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఈ ఎరువుల సమస్య మీద ఈ ఎన్నిక జరుగుతున్నట్టు, ఎవరెక్కడ ఉన్నారో దాని ప్రాతిపదిక మీద నిర్ణయించుకోనున్నట్టు చెప్పడం అనేది చాలా విచిత్రంగా ఉంది, రాజకీయ రహితంగా ఉంది. రాజకీయాలు వదిలేసినట్టుగా ఒక రాజకీయ పార్టీ రాజకీయ విషయాలను వదిలేసి మాట్లాడటం అని చెప్పేసి తగనది. అందుట్లో చంద్రశేఖరరావు గారు ప్రపంచానికి, దేశానికి, తెలంగాణకి, అందరికీ రాజకీయ గురువులాగా వ్యవహరిస్తానని చెప్పి అనుకుంటారు. అటువంటి ఆయన సారథ్యంలో ఉండే పార్టీ రాజకీయ నిర్ణయంలో ఈ రకంగా లోపం చేయడం సరైనది కాదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. రెండో కారణం ఏం చెప్తున్నారంటే, సుదర్శన్ రెడ్డి గారు ఇండియా బ్లాక్ అభ్యర్థి, అందుకని మేము చేయడం లేదు. ఒకవేళ ఇండియా బ్లాక్ అభ్యర్థి అనుకున్నా అదేం కాంగ్రెస్ కొత్త సంస్థ ఏం కాదు. ఇండియా బ్లాక్ దానిలో కాంగ్రెస్ని వ్యతిరేకించే శక్తులు, అనుకూలించే శక్తులు, దాంతో పొత్తు పెట్టుకుంటున్న శక్తులు, దానితో కొట్లాడుతున్న శక్తులు కూడా ఇండియా బ్లాక్లో ఉన్నాయి. అదేదో ఇండియా బ్లాక్ అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఆ ఇండియా బ్లాక్ కాంగ్రెస్ సొత్తు అయినట్టు, దాంతో మేము కలవన్నట్టు వారు చిత్రీకరించడం అనేది అది వక్రీకరించడం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఆప్ ఉంది, మేము ఇండియా బ్లాక్లో లేము అని ప్రకటించారు. ప్రకటించి కూడా రాష్ట్రపతి అభ్యర్థికి ఓటేస్తున్నారు. మరి ఆప్లాగా మీరు వ్యవహరించవచ్చు. మేమున్నాం, కేరళలో కాంగ్రెస్ తోటి కొట్లాడుతున్నాం, చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తోటి ప్రత్యర్థులుగా ఉన్నాం. ఆయన ఈరోజు రాజకీయ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన వైఖరిలో మేము ఉన్నాం. కాబట్టి ఇటువంటి పంతం లేని కారణాలు చెప్పి తమ అవకాశవాద రాజకీయాలని సమర్థించుకోవడం మంచిది కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం.